ఇక్కడ ముఖ్యమైన నాయకులు ఆదినారాయణ, రంగస్వామి, దేవరాజు అలాగే మనోహర్ని కూడా బండి మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వాళ్ళ సమస్య కూడా తెలిసి నాకు ఆ పరిష్కారం దిశగా నేను ప్రయత్నం చేస్తానని కూడా తెలియజేస్తాను. ఊర్లో రోడ్లు మిగతా సమస్యల గురించి అన్న ఏం చెప్పాడో అందుకనే నాకు ఆ విషయాలు అర్థమైనాయి. దాని మీద అమ్మా మీరు ఇంతమంది మండుటెండలో వచ్చి మాకు మద్దతు తెలిపారు, స్వాగతం పలికారు, మీకు అందరికీ కృతజ్ఞతలు తల్లి. రోడ్డు ఖచ్చితంగా వేయిస్తాం తల్లి, రోడ్డు వేసి తీరుతాం. వచ్చిన తర్వాత మీరే ప్రతి 2 మాటలు అయితే ఖచ్చితంగా చెప్తాను. ఎవరు కూడా బిందెలతో ఎక్కడికో వెళ్ళి నీళ్లు తెచ్చుకోకుండా ఇంటి దగ్గర కొలాయి ఖచ్చితంగా చేస్తాను. మీరు నమ్మకం. ఇందాక కూడా ఒక పెద్ద కూడా చెప్పింది, నేను తెలుగుదేశం వాళ్ళు వస్తే ఎవరు రాలేదు, మన పార్టీ మీరు వచ్చింటే ఇంతమంది వచ్చారని చెప్పారు. దాని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పెద్ద ఎత్తున మనం ఎప్పుడు జగన్ వైపే ఉండాలా, జనం వైపే ఉండాలా. జనం వైపు ఉండకూడదు, బడా కాంట్రాక్టర్ల వైపు ఉండకూడదు. వాళ్ళు కనపడరు, మళ్ళీ వాళ్ళు ఎప్పుడు కనపడరు. ఎలక్షన్ల కోసమే వచ్చారు, కొన్ని నెలలు రోజులు తిప్పారు, మన ఊర్లలో ఫ్లెక్సీలు వేశారు, అవి కూడా కనపడకుండా పోయినాయి. అందువల్ల ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. జగనన్న 130 సార్లు నొక్కి మనకు మేలు చేశాడు. 2 సార్లు ఆయన కోసం నొక్కమని చెప్తున్నాడు ఫ్యాన్ గుర్తు మీద. 1 ఎమ్మెల్యేగా నాకు, 2 ఎంపీగా శంకరన్నకి. 2 సార్లే జై జగన్. ఫ్యాన్ గుర్తుకే ఏదైతే 114 చెరువులకు సంబంధించిందో ఆయనే కాంట్రాక్టరు చేయలేకపోయినాడు. 2 గవర్నమెంట్లలో కూడా ఖచ్చితంగా అమ్మా, ఏం పర్వాలేదు. వాల్మీకి విగ్రహం కావాలని అడుగుతున్నారు, ఖచ్చితంగా చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. జై జగన్. మనం ఇంకా వేరే చోటుకి వెళ్ళాలా? రాయలదొడ్డి కాదు, ఇక్కడ ఏదన్నా ఇంకా వెళ్ళాల్సింది. సరే ఇంకా అటువైపు